భారత రాజ్యాంగం సవాళ్ళు అనే అంశం మీద తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. కొందరు మాజీ జడ్జిలు, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, మరికొందరు మేధావులు ఆ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలను కనుక వింటే, వాళ్ళు లేవనెత్తిన అంశాలను కనుక చూస్తే, రవ్వంతైనా మనలో రవ్వంత, నేను మరీ జస్ట్ మళ్ళీ ఘోరంత అంటలేను, రవ్వంతైనా మనలో సిగ్గు, శరం, సెన్స్ అనేది ఉంటే నిజమే కదా అని చెప్పి ఒక్క సెకండ్ అయినా ఆలోచిస్తాం. అందులో మాట్లాడిన వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంటి తెలుసా? అసలు ఈ దేశంలో నార్మలైజేషన్ అంటే అంత మామూలే లైట్ తీసుకునే యువత, లైట్ తీసుకునే పౌరులు పెరిగిపోతున్నారు. అది ఏ స్థాయి వరకు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతి 3 సెకండ్లకు ఒకరు ఓటేశారు అని ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారమే ఆధారాలు కళ్ళ ముందు చూపెడుతూ ఉన్నా కూడా, దాని మీద మీరు వివరణ ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ను అడిగే వాళ్ళే లేకపోతున్నారు. నిజమేగా? ఎవరన్నా అడిగిరా? 3 సెకండ్లకు ఓటు ఎట్లా వేస్తారండి అని ఎవరన్నా అడిగిరా? మన వాళ్ళు అధికారంలో ఉంటే చాలు, అమ్మో అట్లా అడిగితే మనకి బానిసత్వం, మనకేం సిగ్గేశారమ్మో. అదొకటే కదా అక్కడ వాళ్ళు లేవనెత్తింది. గంగా నదిలో శవాలు తేలినా, పుష్కరాల్లో జనాలు పోయినా, నిరుద్యోగ యువతను బొద్దింకలు అని చెప్పాను, పెట్రోల్ పెంచు, డీజిల్ పెంచు, గ్యాస్ పెంచు, వీటన్నిటికీ కారణమైన వాళ్ళు మళ్ళీ నీతి వాక్యాలు చెబుతూ ఉన్నా కూడా ఆ నీతి వాక్యాలకు జై కొడతారు. కానీ ఎందుకు పెంచుతున్నారు, కారణాలు ఏంటి అని చెప్పి అడిగే వాళ్ళు ఎవరు? పెట్రోల్ పెంచితే మామూలే, డీజిల్ పెంచితే మామూలే, గ్యాస్ పెంచితే మామూలే, డాలర్కి రూపాయి విలువ పూర్తిగా పతనం అయిపోయినా మామూలే, నిరుద్యోగం పెరిగిపోయినా మామూలే, పేదల బతుకులు రోజు రోజుకు దయనీయంగా అయిపోతున్నా కూడా మామూలే. మామూలే. అసలు ప్రశ్నించే జనమే లేకుండా పోతూ ఉన్నారు. అదే లేకపోతే ఇంకా వాళ్ళు కీలకంగా లేవనైతేనవి దేశంలో ఒక జనాల ఓట్లు తీసేస్తున్నారని గగ్గోలు పెట్టే వాళ్ళు పెడుతూ ఉన్నా, దేని మీద కూడా ఒక వ్యవస్థ అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి వివరణ ఇవ్వాలి కదా, సమాధానం చెప్పాలి కదా, అలా చెప్పకపోతే ప్రజలుగా మనం ప్రశ్నించాలి కదా అనే తత్వమే లేకుండా పోయింది. బానిసత్వం కొత్త రూపు తీసుకుంది అని చెప్పి ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయి, ఆ నెత్తి తీసుకెళ్ళి ఆ టేబుల్కి కొట్టుకో, లేకపోతే ఆ నెత్తి తీసుకెళ్ళి ఆ మైకులో కొట్టుకో, నువ్వు ఏమన్నా జరుగు, అబ్బే మనకు అవసరం లేదు. ఎందుకంటే మామూలు బానిసత్వంలో నలుగుతూ ఉన్నాము మనం. అసలు అడగడం, ప్రశ్నించడం అనేది అసలు కనుచూపు మేరలు ఎక్కడా కనిపించడం లేదు. కళ్ళ ముందు అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోతూ ఉన్నా, వ్యవస్థలు కొలాప్స్ అయిపోతే అందరము బాధితులు మిగులుతామన్న కనీస సెన్స్ కూడా జనానికి లేకుండా పోతుంది. ఎంత దారుణం అంటే, ఇన్ని జరిగినా కూడా